నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి షాబాద్ మండలం దైవాల్గూడలో జరిగినటువంటి 6 మర్డర్ల నరహంతకుడు రాజ్ కుమార్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి 2 గంటల ప్రాంతంలో కేవలం 2 గంటల వ్యవధిలో 6 ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి నరరూప రాక్షసుడి జాడ ఇప్పటి వరకు దొరకకపోవడం పోలీస్ వర్గాలనే కాదు సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి. సహజంగా ఇట్లాంటి వాటిలో పోలీసులు త్వరగా రియాక్ట్ అవుతారు. కానీ ఈ కేసులో ఎందుకో నత్తనడకన విచారణ సాగుతుందన్న విమర్శలు ప్రజల నుంచి పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే 15 బృందాలుగా విడిపోయినటువంటి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం రాజ్ కుమార్ వెతకడంపైనే దృష్టి సారించారు. ఈ నెల శుక్రవారం రోజు నైట్ 11 గంటల ప్రాంతంలో ఇంటి పక్క ఉన్నటువంటి ముగ్గురితో పాటు తన భార్య 2 పిల్లల్ని కూడా అత్యంత కిరాతకంగా అత్యంత పాశవికంగా చంపేసి పారిపోయినటువంటి రాజ్ కుమార్ కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఇక దైవాల్గూడలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ కనుక చూసుకుంటే ఒక మైనర్ బాలికను వేధించినటువంటి కేసులో రాజ్ కుమార్ పోక్సో కేసులో అరెస్ట్ అయి బెయిల్ పైన ఇటీవల రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయినటువంటి రెండో రోజునే ఆ బాలికతో పాటు బాలిక నానమ్మ అదేవిధంగా బాలిక తల్లిని కూడా హత్య చేసినటువంటి ఆ కిరాతకుడు ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్యతో పాటు 2 పసిపిల్లలను 3 ఏళ్ల కుమారుడు అదేవిధంగా 2 ఏళ్ల కుమారుడు ఈ ముగ్గురిని కూడా చంపేసిన తర్వాత తన తండ్రికి కాల్ చేసి 6గురిని తను చంపేశాను అని చెప్పి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని కారులో పరారయ్యాడు. సో ఇదంతా ఇప్పటివరకు జరిగింది. దీంతోపాటు 16 సిమ్ కార్డులతో పాటు 4 సెల్ ఫోన్లను రాజ్ కుమార్ వాడతాడన్నది కూడా పోలీస్ విచారణలో తేలినటువంటి పరిస్థితి. అదేవిధంగా 12 నుంచి 15 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు ఇటు బెంగళూరు అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారని కూడా చెప్తున్నారు. ఇక ఈ 72 గంటల వ్యవధిలో పోలీసులు ఒక సీరియల్ కిల్లర్ను పట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలే కాదు అధికార పార్టీ నేతలు సైతం కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. హత్యలు జరిగిన తర్వాత పోలీసులు రెస్పాండ్ అయినటువంటి తీరును అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా రియాక్ట్ అయినటువంటి తీరును అధికార పార్టీ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ తీవ్ర స్థాయిలో నిన్న ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితిని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉందో అర్థం చేసుకోవచ్చని కూడా ప్రజలు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా కుటుంబాన్ని పరామర్శించారు. పోక్సో కేసు పెట్టినప్పుడే ఆ నిందితుడిపై కఠిన చర్యలు కనుక తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదన్నది దైవాల్గూడ ప్రజలు చెబుతున్నటువంటి మాట. ఆ నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు నడి రోడ్డుపై ధర్నా చేశారు. దాంతోపాటు ఇప్పటికీ ఆ నిందితుడు రాజ్ కుమార్ సంబంధించి 2 లక్షల రివార్డు కూడా అంటే ఆచూకీ చెప్పిన వారికి 2 లక్షల రివార్డు కూడా పోలీస్ శాఖ ప్రకటించింది. ఇక ఎర్రకారులో పారిపోయిన తర్వాత ఎర్రకారును దైవాల్గూడ సమీపంలోని తిమ్మాపూర్ పరిధిలో ఎర్రకారును వదిలేసి అంతకుడు పరారైనట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళినటువంటి ఆ నిందితుడు ఆ నరరూప రాక్షసుడు ఎటు వెళ్ళాడన్నది ఇప్పుడు పోలీసులకు క్వశ్చన్ మార్కుగా మారినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఆ నరహంతకుడు అంటే 6 మర్డర్లు చేసినటువంటి నరహంతకుడు రాజ్ కుమార్ ఎన్కౌంటర్ జరిగిందన్న వార్త కూడా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానికి బలం చేకూర్చేలాగా కూడా ఒక ఇన్సిడెంట్ కూడా ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో దానికి బలాన్ని చేకూర్చినట్లయింది. తిమ్మాపూర్ సమీపంలో ఆ రోజు కారు వదిలేసినటువంటి రాజ్ కుమార్ క్రమంగా కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక బైక్ పై లిఫ్ట్ అడిగి తిమ్మాపూర్ తర్వాతి ఊరిలోకి వెళ్ళిన తర్వాత సుధాకర్ అనే వ్యక్తిపై మరో బైక్పై మాస్క్ ధరించి ఆయనపై లిఫ్ట్ అడిగి
టిఫిన్ సెంటర్కు వెళ్ళినటువంటి సందర్భాన్ని అక్కడ ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక కానిస్టేబుల్ రాజ్ కుమార్ను గమనించి వెంబడించి సినీ పక్కీలో తనను పట్టుకున్నాడు అనేది ఇక్కడ సుధాకర్ చెప్తున్నటువంటి సాక్ష్యం. అయితే పట్టుకున్నది రాజ్ కుమార్ను, కానిస్టేబుల్ పట్టుకున్నది రాజ్ కుమార్నా లేదంటే మరెవరినైనా అన్నది కూడా పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. అయితే సిపి మాత్రం అట్లాంటి వదంతులు ఏవి నమ్మొద్దు, రాజ్ కుమార్ పోలీసులకు చిక్కలేదు, ఎటువంటి ఎన్కౌంటర్ జరగలేదని కూడా డీసీపీ చెబుతున్నటువంటి మాట. సో మొత్తం మీద రాజ్ కుమార్ని ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ అటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థల మేధావుల నుంచి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. ఎందుకంటే 72 గంటలు గడిచినప్పటికీ కూడా ఒకే గ్రామంలో 6గురిని మర్డర్ చేసినటువంటి ఒక నరరూప రాక్షసుని పట్టుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందన్న విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ప్రస్తుతం హోంమంత్రి శాఖ ఖాళీగా ఉంది. హోంమంత్రిత్వ శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండడంతో ఆ విమర్శలు ఇంకా పెరిగాయి. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం సీఎం టార్గెట్గా ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళినటువంటి చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యను కూడా స్థానిక ప్రజలు ఉరికించినటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తం మీద షాద్నగర్ ఎమ్మెల్యే, అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ నిన్న ప్రభుత్వంపైనే పోలీసు యంత్రాంగంపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సో మరి ఎప్పుడు పట్టుకుంటారు ఆ నరరూప రాక్షసుడు అంతకుడు రాజ్ కుమార్ను పోలీసులు ఎప్పుడు బంధిస్తారు, ఎప్పుడు పట్టుకుంటారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నిజంగానే పట్టుకుంటారా లేదంటే ఎన్కౌంటర్లో రాజ్ కుమార్ను చంపేస్తారన్నది కూడా రానున్న రోజుల్లో తేలనుంది. ఎన్కౌంటర్ 6గురిని చంపినటువంటి ముఖ్యంగా ఇద్దరు అల్లారు ముద్దుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల చిన్నపిల్లలను కూడా చంపడంతో ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఖచ్చితంగా వాడిని విచారించొద్దు, ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో పోలీసులకు సవాలుగా మారినటువంటి షాబాద్ మండల కిల్లర్ రాజ్ కుమార్ పట్టుబడడం ఎప్పుడు జరుగుతుందోనన్న ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. సో మీడియా అటెన్షన్, అదేవిధంగా ప్రజల అటెన్షన్ కూడా ప్రభుత్వం అటెన్షన్ వైపు కూడా రాజ్ కుమార్ వైపే ఉంది. రాజ్ కుమార్ పోలీసులకు చిక్కుతాడా లేదంటే ఎన్కౌంటర్లో చనిపోతాడా అన్నది 1-2 రోజుల్లో తేలేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.